చూడండి సార్, కేవలం 100 రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నాడు. కేవలం 100 రూపాయలు. ఆ 100 రూపాయలతో తను జార్ యాప్లో 24 క్యారెట్ గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు. జార్ యాప్లో ఇలా 100 దాచుకొని ఈ రోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుపుతాడు. జార్ వాడింది సేవింగ్స్ పెంచండి. ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అమరావతిలో రాబోతుంది. అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఉంది, ఇప్పుడు ఇండియాకి అమరావతి క్వాంటమ్ వ్యాలీ అవ్వబోతుంది. కొన్ని నెలల ముందు ఏపీ సీఎం చంద్రబాబు మన అమరావతిని మన స్టేట్కి ఒక క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. Quantum Valley with artificial intelligence. That is my slogan now. First quantum computing is coming to Amaravati in India. ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేసే వాళ్ళకి, రీసెర్చర్స్కి, వాటి మీద వర్క్ చేసే వాళ్ళకి ఒక టెక్ హబ్గా ఉండబోతుంది. ఇప్పుడున్న కంప్యూటర్స్కి ఫ్యూచరిస్టిక్ వర్షన్స్నే క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రతి ఒక్క వర్క్ని మార్చేయబోతున్నాయి. ఇప్పటికైతే క్వాంటమ్ టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అవ్వలేదు, కానీ దీని మీద వర్క్ చేసే సైంటిస్టులు చాలా ప్రోగ్రెస్ చూస్తున్నారు. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కానీ వస్తే ఇండియాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫస్ట్ సిటీ అమరావతి అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే మన గవర్నమెంట్ 50 ఎకరాలు అలొకేట్ చేసింది. ఈ ఏరియాలోనే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్, ఎంఎన్సీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అసలు దీనికి ఇంత హైప్ ఇస్తున్నారు కదా, అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, మన అమరావతిలో ఈ టెక్నాలజీతో అసలు ఎగ్జాక్ట్గా ఏం చేయబోతున్నారు, అండ్ ఇది మన కంట్రీకి ఎలా ఉపయోగపడబోతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందాక నుంచి క్వాంటమ్ అంటున్నాం కదా, అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్లో చాలా రకాల బ్రాంచెస్ ఉంటాయి. వాటిలో ఒక బ్రాంచ్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ మన యూనివర్స్లో ఉండే అతి చిన్న పార్టికల్స్ గురించి డీల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, కొన్నిసార్లు అంతకంటే చిన్న పార్టికల్స్ గురించి కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ డీల్ చేస్తాయి. అంత చిన్న క్వాంటమ్ వరల్డ్లో ఇక్కడ మన వరల్డ్లో ఉండే లాస్ ఆఫ్ ఫిజిక్స్ పనిచేయవు, అక్కడ డిఫరెంట్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటాయి. ఈ రోజు మనం యూజ్ చేసే కంప్యూటర్స్ బిట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటాయి. ఈ బిట్స్ అంటే 0-1తో చేసిన కోడ్, దీన్నే బైనరీ కోడ్ అంటారు. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం క్యూబిట్స్ రూపంలో వాటి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటాయి. ఈ క్యూబిట్స్ని క్వాంటమ్ వరల్డ్లో ఉండే చిన్న పార్టికల్స్తో క్రియేట్ చేస్తారు. అందుకనే ఇవి నార్మల్ వరల్డ్లో ఉండే ఫిజికల్ లాస్ని కాకుండా క్వాంటమ్ వరల్డ్లో ఉండే ఫిజికల్ లాస్ని ఫాలో అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటికన్నా కంప్యూటర్లు చాలా అంటే చాలా ఫాస్ట్గా పనిచేయగలుగుతాయి. చాలా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని వితిన్ మిల్లీ సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఇప్పుడున్న కంప్యూటర్స్ కంటే చాలా ఫాస్ట్. సో ఇప్పుడు మీకు ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి రఫ్గా అర్థమైంది కదా. ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ని అమరావతిలో 2026 జనవరిలో లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లీడర్స్ అయిన IBM, TCS, L&T అండ్ IIT మద్రాస్తో కలిసి కొలాబరేషన్లో చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కంపెనీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్తో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అగ్రిమెంట్స్ని సైన్ చేసింది. నెక్స్ట్ జనవరిలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఇనాగ్రేషన్ జరిగాక ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అయిన IBM వల్ల IBM క్వాంటమ్ సిస్టమ్ 2 అనే కంప్యూటర్ని ఇక్కడ పెట్టబోతున్నారు. దీంతో పాటు TCS 43 రీసెర్చ్ సెంటర్స్కి యాక్సెస్ ఇస్తుంది. కానీ అసలు ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ చూడడానికి ఎలా ఉంటుంది? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అండ్ కొంతమంది జర్నలిస్ట్ని కనుక్కుంటే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి ఒక ఐకానిక్ బిల్డింగ్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇలాగా ఇదేంటో మనకు తెలుసుగా, హైదరాబాద్లో ఉండే సైబర్ టవర్స్. ఈ సైబర్ టవర్ మన తెలుగు స్టేట్స్లో జరిగిన IT అడ్వాన్స్మెంట్స్కి ఒక సింబల్లా ఉండిపోయింది. ఈ సైబర్ టవర్స్లో చాలా ఫేమస్ ఆఫీసెస్ ఉంటాయి. సో ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా ఇలాంటి ఒక్క బిల్డింగ్ కాదు, చాలా ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈ బిల్డింగ్స్లో మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్స్, రీసెర్చ్ సెంటర్స్, ల్యాబొరేటరీస్ ఉండబోతున్నాయి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఆల్రెడీ మన ఏపీ గవర్నమెంట్ L&Tతో అగ్రిమెంట్ సైన్ చేసింది. సో అమరావతిలో రాబోతున్న ఈ క్వాంటమ్ టెక్ పార్క్ క్వాంటమ్ కంప్యూటింగ్లో మన ఇండియా కళలకి ఒక లాంచ్ ప్యాడ్లా పనిచేయబోతుంది. దీనివల్ల నార్మల్ జాబ్స్ కాదు, హై ఎండ్ జాబ్స్ మన ఏపీలో క్రియేట్ అవబోతున్నాయి. దీంతో పాటు చాలా టాలెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఏపీకి రాబోతున్నాయి. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి 2027 జనవరి కల్లా మినిమం 4285 కోట్ల క్వాంటమ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ని తేవాలని ఎయిమ్ చేస్తున్నారు. అండ్ 2029 జనవరి కల్లా ఈ నంబర్ని $1 బిలియన్ అంటే 8500 కోట్లకు పెంచాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మన ఏపీలో చాలా కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇవి కొత్త రకం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కాబట్టి మన యూత్కి దీనికి సంబంధించిన స్కిల్ ఉండాలి. దీనికోసం మన ఏపీ గవర్నమెంట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కొలాబరేట్ అయ్యి యూత్కి ట్రైనింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది కేవలం మన స్టేట్కి కాదు, మన ఇండియాకే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అసలు క్లియర్గా మన ఇండియాకి ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది, ఇది తెలుసుకునే ముందు దుల్కర్ సల్మాన్ మీకు ఏదో టిప్ ఇవ్వాలంట, చూడండి. హలో, ఆగండి, స్క్రోల్ చేయకండి, మీకు ఒక టిప్ ఇవ్వాలి.
జార్ యాప్లో జస్ట్ 10 రూపాయల నుండి 24 క్యారెట్ గోల్డ్ కొనవచ్చు. ఏంటి నమ్మట్లేదా? అయితే జార్ యాప్ డౌన్లోడ్ చేసి 24 క్యారెట్ గోల్డ్లో సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరే నమ్ముతారు. సో కమింగ్ బ్యాక్ టు వీడియో, ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ మన ఇండియాకి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ క్వాంటమ్ సైన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీలో మన ఇండియా క్యాపబిలిటీస్ని పెంచడానికి 2023లో మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ని అనౌన్స్ చేసింది. 2023 నుంచి 2031 దాకా ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద ఖర్చు పెట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 6,000 కోట్లు తీసి పక్కన పెట్టింది. ఈ డబ్బుని క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ని డెవలప్ చేయడానికి వాడతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసి మన కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మన శాటిలైట్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ మన మైనింగ్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ చూస్తుంది. ఈ మిషన్లో భాగంగానే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది వస్తుంది. మన అమరావతి క్వాంటమ్ వ్యాలీలోనే గ్లోబల్ క్వాంటమ్ కొలాబరేషన్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ మెంబర్స్ కూడా ఉంటారు. దీంతో పాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ బోర్డ్ని కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ బోర్డులో మల్టిపుల్ వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ వర్కింగ్ గ్రూప్స్ అన్ని కలిసి ఈ క్వాంటమ్ టెక్నాలజీని డిఫరెంట్ సెక్టార్స్లో ఎలా యూజ్ చేయాలి అని ఐడెంటిఫై చేస్తాయి. 2035 కల్లా మన అమరావతి ఇండియాస్ క్వాంటమ్ క్యాపిటల్ కాదు, క్వాంటమ్ టెక్నాలజీలో వరల్డ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్గా చేయాలని చూస్తున్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్లో మెంబర్ అయిన అనిల్ ప్రభాకర్ ఏం చెప్పారంటే, IBM అండ్ గూగుల్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ మన ఇండియాలో క్వాంటమ్ కంప్యూటర్స్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాయి అన్నారు. ఆల్రెడీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో, ఈవీ బ్యాటరీ డెవలప్మెంట్లో, కార్గో డెలివరీలో ఇంకా చాలా ఫీల్డ్స్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా QNU అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి మన కంప్యూటర్ సిస్టమ్ సెక్యూరిటీని ఇంకా బలంగా చేయడానికి చూస్తుంది. ఇవన్నీ చాలా చాలా పెద్ద అంబిషన్స్. కానీ నిజంగా ఇండియా ఇవన్నీ అచీవ్ చేయగలదా? ఇండియాకి అంత సత్తా ఉందా? ఇందాక చెప్పాను కదా, నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద ఖర్చు పెట్టడానికి 8 ఏళ్ళకి కలిపి మన ఇండియన్ గవర్నమెంట్ 6,000 కోట్లు అంటే $0.7 బిలియన్ అలొకేట్ చేసింది. మన కాంపిటేటర్ చైనాతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా తక్కువ అమౌంట్. మనం క్వాంటమ్ టెక్నాలజీ మీద $0.7 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంటే చైనా మాత్రం $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. US ఏమో $3.75 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది పక్కన పెడితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఇండియా నుంచి వస్తున్న రీసెర్చ్ చాలా తక్కువ. 2000 నుంచి 2016 మధ్యలో మన ఇండియాలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద 1700 రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. సేమ్ ఇదే టైంలో క్వాంటమ్ టెక్నాలజీ మీద చైనాలో 12,000 రీసెర్చ్ పేపర్స్ వస్తే యూఎస్లో అయితే 13,000 పైన రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. వీళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్ నెంబరే కాదు, క్వాలిటీ కూడా మనతో పోలిస్తే బెటర్గా ఉంది. అండ్ ఇప్పటికే ఈ ఫీల్డ్లో రాబోతున్న చాలా టెక్నాలజీ మీద US అండ్ చైనా పేటెంట్స్ తీసేసుకుంది. అంటే ఇలాంటి టెక్నాలజీ మనం వాడాలంటే వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో ఈ క్వాంటమ్ రేస్లో చైనాతో అమెరికాతో పోటీ పడాలంటే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ కొంచెం హెల్ప్ అవుతుంది, కానీ ఇంకా చాలా చేయాలి. బట్ ఇదైతే ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన వాటిల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ మన ఇండియాలో ఉన్నారు. అంటే చైనా US కంటే మన ఇండియాలోనే ఈ ఫీల్డ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ అవుతున్నారు. సో ఫ్యూచర్లో ఎక్కువ మంది ఈ ఫీల్డ్లో పనిచేసే ఛాన్స్ ఉంది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియా నడవాల్సిన దారి చాలా పెద్దది. సో ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియా వేస్తున్న చాలా మెట్లలో మొదటి మెట్టు అండ్ చాలా ఇంపార్టెంట్ మెట్టు. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చూడండి.